బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ వివేక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెకేషన్ బెంచ్ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినిపించనుంది. ఇక ముందస్తు బెయిల్ అభ్యర్థులపై వెకేషన్ బెంచ్ తక్షణమే విచారణ జరిపేలా ఆదేశించాలంటూ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఈ నెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టాలని ఆదేశించింది. వీలైనంత వరకు అదే రోజు విచారణ ముగించేందుకు ప్రయత్నించాలని సూచించింది. కేసులో అన్ని పార్టీలు వెకేషన్ బెంచ్ ముందే వాదనలు వినిపించాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ వివేక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెకేషన్ బెంచ్ ఆయన దాఖలు చేస్తున్న పిటిషన్పై వాదనలు వెళ్నుంది. ముందస్తు బెయిల్ అభ్యర్థనపై వెకేషన్ బెంచ్ తక్షణమే విచారణ జరిపేలా ఆదేశించాలంటూ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఈ నెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టాలని ఆదేశించింది. వీలైనంత వరకు అదే రోజు విచారణ ముగించేందుకు ప్రయత్నించాలని సూచించింది. కేసులో అన్ని పార్టీలు వెకేషన్ బెంచ్ ముందే వాదనలు వినిపించాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఈ రోజు తీర్పు అవినాష్ రెడ్డికి అనుకూలంగా వచ్చే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టులో చుక్కెదురైంది. అనేక సందర్భాల్లో ఆయన వేరు అంశాల మీద పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్ అని తోసిపుచ్చినటువంటి సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ సిబిఐ నిర్ణయానికి వదిలే సిబిఐకి అనుకూలంగా తీర్పు చెప్పారు. అంటే ఈ రోజు వాదన జరిగిన ఒకవేళ తుది తీర్పు హైకోర్టు ఇస్తే అవినాష్ రెడ్డికి మనకు అంటే లీగల్ గా మనం తీసుకున్న అభిప్రాయం కానీ కొంతమంది సీనియర్ న్యాయవాదులతో మనము మాట్లాడినప్పుడు ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం హైకోర్టు వెసులుబాటు దొరకదు. ఆయన సిబిఐ విచారణకు ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే. సిబిఐ విచారణలో ఆయన నిర్దోషిని, తనపై వచ్చిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు, ఇదంతా రాజకీయ పూరితమైనటువంటి కుట్రతో జరిగినటువంటి వ్యవహారం అని ఆయన స్వయంగా నిరూపించుకుంటే తప్ప ఆయన సిబిఐ విచారణ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఆయన సిబిఐ ఏవైతే ప్రశ్నిస్తూ ఉంటుందో ఆ ప్రశ్నలకు ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అవసరమైతే కొన్ని ఆధారాలను కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అవినాష్ రెడ్డిని 2 సార్లు విచారించినప్పుడు ఆయన కొన్ని విషయాలు దాటవేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న గంగిరెడ్డి వీళ్ళందరినీ కూడా హైకోర్టు మళ్ళీ తిరిగి జైలుకు రావాలి, లొంగిపోవాలి పోలీసులకు అని చెప్పడం ఇదంతా జరిగింది అని చెప్పేసి వాళ్ళు న్యాయవాదులు గుర్తు చేస్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా చూస్తుంటే అవినాష్ రెడ్డికి ఏదైతే హైకోర్టులో వెసులుబాటు వస్తుందని ఆయన భావిస్తా ఉన్నారు అవినాష్ రెడ్డి, కానీ ఇది రాదు అనేది ఇక్కడ మనం మాట్లాడినప్పుడు లీగల్ ఎక్స్పర్ట్స్
శాస్త్రంలో కొంత ఎక్స్పర్ట్ గా ఉన్నటువంటి నిపుణులు వాళ్ళు కొంత చెప్పిన విషయం. అయితే హైకోర్టులో విచారణ సందర్భంగా పూర్తి స్థాయిలో అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టుకు సమాచారం ఇస్తారా, లేదా సిబిఐ తరఫు వాళ్ళు ఏ రకమైన సమాచారం ఇస్తారు, వాళ్ళ వాదన ఎలా ఉందన్న విషయం కొంత ఉత్కంఠగా మారింది. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రం వరకు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఆయన ఏం చేయాల్సి ఉంటుంది అనే అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కొంతకాలంగా సిబిఐ వర్సెస్ అవినాష్ రెడ్డి నోటీసులు ఇవ్వడం, ఆయన తప్పించుకోవడం, చివరి క్షణం వరకు వస్తా అని చెప్పేసి ఆయన ఏదో ఒక సాకు తోటి విచారణకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కొంత ఈ కేసు క్లిష్టంగా మారింది. సిబిఐ కూడా ఈ అవినాష్ రెడ్డి విషయంలో కొంత తలలు పట్టుకొని చూస్తా ఉన్నది. చివరికి హైకోర్టు తీర్పు శరణమన్న సుప్రీంకోర్టు ఆదేశంతో ఇప్పుడు తాజాగా బలమైన వాదన వినిపించిన సిబిఐ నిర్ణయించగా తెలుస్తా ఉన్నది వెనక. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.